అందరూ డేటాబేస్ ఒకటే ఉందనుకుంటారు. కానీ మనకి 2 డేటాబేసెస్ ఉన్నాయి. వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకో. ఈ వీడియోలో నీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ వెల్కమ్ టు డే 26. మనకి డేటాబేసెస్ అనేది 2 టైప్స్ ఉంటది. ఒకటి ఎస్‌క్యూఎల్, ఒకటి నో ఎస్‌క్యూఎల్. మనకి ఎస్‌క్యూఎల్ అంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. మన ఇందులో ఏంటంటే మనకు అన్ని టేబుల్స్ ఉంటాయి. మన టేబుల్స్ లోపల మన యొక్క డేటాను అనేది స్టోర్ చేస్తాం. నో ఎస్‌క్యూఎల్ అంటే మనకి మాంగోడిబి వస్తది ఎగ్జాంపుల్. మన మాంగోడిబిలో ఎట్లుంటదంటే మొత్తం ఆపోజిట్ ఉంటది. ఎస్‌క్యూఎల్‌కి ఆపోజిట్ ఉంటది. అంటే అన్‌స్ట్రక్చర్డ్. మనం ఇందులో ఏంటంటే జేసన్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తాం. అంటే కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ ఎస్‌క్యూఎల్ ఎట్లా అంటే ఈచ్ రో ఫాలోస్ సేమ్ కాలమ్స్. అంటే మన ప్రతి ఒక్క రో మన సేమ్ కాలమ్స్ ఫాలో అయితది. బట్ మనకి మాంగోడిబి అట్లా కాదు. ఇది ఫ్లెక్సిబుల్. మనం ఎట్లంటే అట్లా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఎట్లంటే అట్లా రాయొచ్చు మనం. అంటే ఎట్లంటే అట్లా డేటాని అయితే స్టోర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనకి ఎక్సెల్ షీట్స్. ఎక్సెల్ షీట్స్‌లో మొత్తం మనకి టేబుల్సే ఉంటాయి. ఈచ్ రో ఫాలోస్ సేమ్ కాలమ్స్. మనం ఒక్క రో తీసుకుంటే అన్ని కాలమ్స్‌ని ఫాలో కావాలి. నెక్స్ట్ మనకి మాంగోడిబి ఎట్లా అంటే మన ఎగ్జాంపుల్ ఫోల్డర్ స్ట్రక్చర్స్. మనం ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ లోపల మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోం. అంటే ఇది ఫ్లెక్సిబుల్ ఉంటది. బట్ ఇది మాత్రం ఫ్లెక్సిబుల్ ఉండదు. సో ఇప్పుడే గుర్తుపెట్టుకొని మనం డేటాబేస్‌లో అయితే 2 టైప్స్ ఉంటది. ఒకటి ఎస్‌క్యూఎల్, ఒకటి నో ఎస్‌క్యూఎల్. సో మీరు ఎట్లా అంటే మీకు ప్రాజెక్ట్ తగ్గట్టు మనం అయితే డేటాబేస్ అయితే చూజ్ చేసుకోవాలి. మోస్ట్లీ బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్ని మనకి ఎస్‌క్యూఎల్ వాడతాయి. రిమైనింగ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అన్ని మనకైతే మాంగోడిబి వాడతాయి. అండ్ మనం 2 గనక కలిపి సేమ్ ప్రాజెక్ట్‌లో యూజ్ చేయొచ్చు. అక్కడ మనకైతే ఏం ప్రాబ్లమ్ కాదు. నెక్స్ట్ మీరు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక డేటాబేస్ చూజ్ చేసుకొని దాంతో ఇంప్లిమెంట్ చేయండి. ఎస్‌క్యూఎల్ ఏం కాదు, మాంగోడిబి ఏం కాదు. బట్ మాంగోడిబి నేర్చుకుంటున్నప్పుడు ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్ కన్నా మీకైతే తెలిసి ఉండాలి. ఎందుకంటే మనకైతే కాన్సెప్ట్స్ అనేది సేమ్ ఉంటది. ద వే ఆఫ్ రైటింగ్ అయితే డిఫరెంట్ ఉంటది కానీ మనకి ఆల్మోస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ అయితే సేమ్ ఉంటది. సో మీరు అక్కడ నేర్చుకుని ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ నేర్చుకుని అక్కడ రాయొచ్చు. జస్ట్ సింటాక్స్ ఒక డిఫరెన్స్ ఉంటది. ఇదే మనకి మెయిన్ డిఫరెన్స్ మాంగోడిబికి అండ్ ఎస్‌క్యూఎల్‌కి. ఎస్‌క్యూఎల్ అంటేనే స్ట్రక్చర్ మొత్తం మనకి స్ట్రక్చర్ ఉన్న టేబుల్స్‌లో ఉంటది. మనకి మాంగోడిబి అంటేనే జేసన్ ఫార్మాట్‌లో ఉంటది. కంటెంట్ నచ్చితే ఎక్కువనే ఫాలో చేసుకొని పెట్టుకో. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్‌తో కలుద్దాం.